ఉద్యోగాలు చేసే విషయంలో భారతదేశం నెంబర్ 1. ఇతర దేశాల వాళ్ళు కూడా భారతీయుల మీద ఆధారపడి ఉంటారు. మరి భారత్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది, ఆ ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు ఎంతమంది? రీసెంట్గా ఓ సర్వే జరిగింది. భారత్లో ముఖ్యంగా ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని నగరాల్లో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఏ నగరం టాప్ ప్లేస్లో ఉంది అని చూస్తే కనుక ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 నిలిచింది. అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుంది అని చంద్రబాబు ప్రభుత్వం రెగ్యులర్గా చెప్తోంది. నా రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో నెంబర్ 1 ఉన్నాము, ప్రతి దాంట్లో కూడా మేమే నెంబర్ 1 ఉన్నామని. ఈ విషయంలో మిగతా విషయాలు పక్కన పెడితే మాత్రం ఈ విషయంలో మాత్రం టాప్ ప్లేస్లో ఉంది వైజాగ్ నగరం. దాదాపు వైజాగ్ నగరంలో 53% మంది ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. దేశీయ నిష్పత్తిలో కనుక చూసుకుంటే ఇది చాలా ఎక్కువ అన్నట్టు చెప్పచ్చు. దాదాపు 3 నుండి 4% ఎక్కువనే చెప్పచ్చు. దేశీయ నిష్పత్తిలో చూసుకుంటే ఇది దేశీయ నిష్పత్తిలో 48% మాత్రం ఉంది. అటు వైజాగ్లో మాత్రం 53%. ఇక ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగం నుండి ఇతర ప్రాంతాలకు వచ్చేవాళ్ళు కూడా వైజాగ్లో ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. వైజాగ్లో ఈ రోజుకి కూడా దాదాపు 50% స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా ఇతర నగరాలతో, ముఖ్యంగా దేశంలోని నిష్పత్తితో కనుక కంపేర్ చేసుకుంటే దాదాపు 3% నుండి 4% పెరిగింది. 52% యువకులు ఉద్యోగాని కోసం సిద్ధమైతే ఇతర ప్రాంతాల్లో మొత్తం దేశంలో చూసుకుంటే 47% మాత్రమే. పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మనం చూసుకుంటే కనుక 56% మంది వైజాగ్ నుండి ఉన్నారు. 52% దేశీయ స్థూల నిష్పత్తిలో ఉంది. ఇక రోజువారీ కూలీ విషయంలో కూడా వైజాగ్ టాప్ ప్లేస్లోనే ఉంది. దాదాపు 733 రూపాయలు రోజువారీ కూలీతో అక్కడ వర్క్ జరుగుతోంది. అదే దేశీయ నిష్పత్తిలో కనుక చూసుకుంటే 624 రూపాయలు మాత్రమే దేశంలో రోజువారీ కూలీ జరుగుతోంది. ఏ విధంగా చూసినా వైజాగ్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రాంతాలు కనుక చూసుకుంటే విజయవాడ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పచ్చు. విజయవాడలో కూడా దాదాపు 55% మంది రెడీగా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే ఉద్యోగం కూడా చేస్తున్నారు. సో దేశంలో కనుక చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ సిటీగా మనం వైజాగ్ అని చెప్పుకోవచ్చు.